Yeah. Yesterday, we were discussing about my family, what makes a family, relations గురించి, importance, the role of a family in a society, ఇవి చూసామన్నమాట. సో దిస్ మేక్స్ అ హ్యాపీ ఫ్యామిలీ. చాలా వరకు నాకు సంతోషంగా అనిపించిన విషయం ఏంటంటే, many of you said that you belong to a joint family. So this is the perfect picture of your family అని నేను అనుకుంటున్నాను. Wherein you have your uncle, aunts, your grandparents, your cousins with you. This is the happiest family. So, okay, what is a family? It is the basic unit, social unit. So, a family nunche mana we are trained up. మన మదర్ మనల్ని ట్రైన్ చేస్తారు. సో సోషల్ యూనిట్ అంటే ఏంటి? ఇట్ మే బి 2 or more people living together. అంటే పుట్టుకతో అంటే వీఆర్ బాండ్ టు అవర్ పేరెంట్స్. సో మన తల్లిదండ్రులతో ఉండడమే కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ we make a family with our spouse and we live together under a same roof. And adoption ద్వారా కూడా కొంతమందికి when they don't have children, they adopt kids, and when they start living together, they dwelling together, they make a perfect family. And they cook. అంటే మన ఇంట్లో కనుక ప్రతి మనిషికి ఒక వంటగది ఉంటుందా? కాదు కదా, మా మదర్ మనందరికీ వండి పెడతారు అనమాట. సో ఒక సోషల్ యూనిట్ అంటే ఏంటంటే 2 or more people living together అన్నమాట. సో మనకి మ్యారేజ్ ద్వారా మనం బాండ్ అయి ఉండొచ్చు, లేకుంటే త్రూ ద పేరెంట్స్. సో సిన్స్ వీఆర్ బాండ్ టు అవర్ పేరెంట్స్, వీఆర్ bound together, and the reason may be adoption also. So these are the things which binds us together and makes us to live together, and we take a common meal. Okay, so a group of unrelated persons like mess, hostel, ashram, orphanage. So yesterday I was telling, not only the blood relation who share the common interests, also we treat them like a family, the friends. Okay, yes. So relations నిన్న మనం చెప్పుకున్నాం కదా, grandparents, grandfather, grandmother. So through that we have our parents, mother and father. We may have uncle, aunt, their children, niece and nephews. Okay, our cousins. Okay, brother-in-law. So even different relations. Yesterday you were telling to me. So we have a grandfather, we have a grandmother, and you are a grandson to your parents, and you are a granddaughter to your grandparents, and you are the only grandchild, and you reside with your uncle, aunt, and you have a nephew. Means akka kani anna kan పెళ్ళైపోతే వాళ్ళ పిల్లలు నీస్ నెవ్యూ అంటారు. కజన్స్ అంటే మన అంకుల్ ఆంట్ వాళ్ళ పిల్లల్ని మనం కజన్స్ అంటాం. సో ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, సో అత్త, కోడలు, మామయ్య. ఓకే, సో ఆల్ దీస్ రిలేషన్స్ గురించి కూడా నిన్న మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో రోల్ ఆఫ్ అ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ మనకి ఎటువంటి పాత్ర పోషిస్తుంది మన లైఫ్ లో అని చూసుకుంటే, ఫిజికల్ మెయింటెనెన్స్. మన మెయింటెనెన్స్ జరగాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఈ ఏజ్ అండ్ స్టేజ్ లో మనం ఉండలేము. సో అంతేకాకుండా ఎకనామిక్ సెక్యూరిటీ, మనకి ఏమన్నా కావాలంటే మన స్టెబిలిటీ. సో ప్రతి దానికి కూడా మనం మన తల్లిదండ్రుల మీద ఆధారపడే ఏజ్ స్టేజ్. సో అంతేకాకుండా మన యొక్క ఫిజికల్ కేర్, ఎమోషనల్ సపోర్ట్. సో ఏ సందర్భంలో ఎట్లా మెలగాలి, సోషలైజ్ చిల్డ్రన్ అంటే మన పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, బయటికి వెళ్తే ఎలా ప్రవర్తించాలి, ఇదంతా సోషలైజేషన్ కూడా మన ఇంట్లోనే జరుగుతుంది, మన ఫ్యామిలీ నేర్పిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇట్ యాజ్ పర్ సోషల్ స్టాటస్, పలానా వాళ్ళ పిల్లలం. ఓకే, అంతేకాకుండా వాల్యూస్ అండ్ బిహేవియర్స్, మనం బిహేవ్ చేసే మనం ఎట్లా మెలగాలి సొసైటీలో, వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మనకి నేర్పిస్తారో, వారు నేర్పించడమే కాదు మనం వింటాము, డెఫినెట్ గా బయట వాళ్ళకి విలువ ఇస్తాము. వి ట్రీట్ దెమ్ లైక్ దే అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో దట్ ఇట్ లీడ్స్ టు అ హార్మోనియస్ లైఫ్ ఇన్ ద సొసైటీ, పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద సొసైటీ. అంతేకాకుండా వి షేర్ లైఫ్స్ జాయ్స్ అండ్ సారోస్. సో కష్ట సుఖాలని, లాభ నష్టాలని
అన్నిటిని కూడా వి షేర్ విత్ అ ఫ్యామిలీ. సో అంతేకాకుండా దేర్ ఇస్ ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వెన్ వి షేర్, సో అంటే హైపర్ గా, అంటే రాంగ్ స్టెప్స్ సొసైటీకి అగైనెస్ట్ గా యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఫ్యామిలీస్ లో పెరిగిన వాళ్ళకి, బాండేజెస్ ఉన్న వాళ్ళకి, రిలేషన్షిప్ విలువ తెలిసిన వాళ్ళకి, దే డోంట్ బికమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అంటే సమాజ వ్యతిరేక శక్తులుగా తయారయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. అంతేకాకుండా ప్రొవైడ్స్ పర్సనల్ స్ట్రెస్ రిలీఫ్. సో మనం బయట ఎన్ని వరీస్ నుంచి వచ్చినా మన ఇంట్లో కనుక మన అక్క పిల్లలు కానివ్వండి, సో మన బాబాయ్ పిల్లలే కానివ్వండి, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ బోసు నవ్వులు, వాళ్ళ చిన్న చిట్టుపుట్టి మాటలతో ఇట్ ఈస్ అ గ్రేట్ రిలీఫ్, రిలాక్సేషన్ టు అస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫ్యామిలీ మీల్స్ అంటే అందరం కలిసి కూర్చుంటే డెఫినెట్ గా మనం స్కిప్ చేసే ఆస్కారం ఉండదు. సో మన పేరెంట్స్ మన కోసం వెయిట్ చేస్తారు కాబట్టి తప్పకుండా తింటాము. కాబట్టి హెల్దీ డైట్ హ్యాబిట్ అనేది షేరింగ్ కూడా అలవాటు అవుతుంది. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం, అందరు ఈక్వల్ గా పంచుకొని తినడం, లేకుంటే మమ్మీ మనకి కొసరు వడ్డించి కడుపు నిండా పెడుతుంది. సో దట్ దేర్ ఇస్ నో ఛాన్స్ టు స్కిప్ అ మీల్. సో ఫ్యామిలీ మీల్స్ కంట్రిబ్యూట్ టు హెల్దీ డైట్స్ అన్నమాట. సో అందరం కలిసి కూర్చొని తింటే మనం స్కిప్ అయ్యే ఛాన్స్, తర్వాత తింటానమ్మా, ఎందుకంటే మనకి మనం తినిపోతే మిగతా వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళ కోసం అన్న కూర్చొని వి టేక్ ఆ మీల్. సో మన ఎమోషన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి, మన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మన ఫ్యామిలీ. మన యొక్క పర్సనల్ గ్రోత్ కూడా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాదు ఇంపార్టెన్స్ ఇన్ సొసైటీ నిన్న చెప్పుకున్నాం. మేక్స్ అ గుడ్ కమ్యూనిటీ, అ గుడ్ ఫ్యామిలీ మేక్స్ అ గుడ్ కమ్యూనిటీ, అండ్ గుడ్ కమ్యూనిటీ మేక్స్ అ గుడ్ సొసైటీ, వేర్ వి మేక్ అ గుడ్ కంట్రీ. అంతేకాకుండా నిన్న చెప్పుకుని ఇవన్నీ పాయింట్స్ కూడా నిన్న మనం డిస్కస్ చేసినాయే, కానీ వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. సో ప్రివెంట్స్ క్రైమ్ ఇన్ సొసైటీ. సో క్రైమ్ రేట్ తగ్గుతుంది. సో హయ్యర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో అంటే మన యొక్క స్టాండర్డ్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది. మెంటల్ ఇల్నెస్, చాలా మంది లోన్లీగా, డిప్రెషన్ లో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందో, ఫ్యామిలీలో ఉంటామో, ఇవన్నీ కూడా జరిగే ఆస్కారమే ఉండదన్నమాట. సో లోవర్ రిస్క్ డ్రగ్ అడిక్షన్, ఆల్కహాలిజం, ఇదంతా కూడా తల్లిదండ్రులు, అంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఒక చిన్న కథ కూడా చెప్పాను. చూసి ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు ఎలా ఉండాలో నేర్చుకున్నాడు, ఒక్కొక్క కొడుకు ఎలా ఉండకూడదో నేర్చుకున్నాడు. సో అంతేకాకుండా మనం సొసైటీలో ఉన్నప్పుడు సో లాస్ ని రూల్స్ అండ్ లాస్ ఇన్ ద society that are framed for a harmonious well-being, and we become a good tax-paying citizens also. ఇవన్నీ కూడా ఎక్కడో నేర్పించదండి, మన కుటుంబంలో నుంచే మనం నేర్చుకుంటాం. సో అంతేకాకుండా మన సొసైటీ కూడా ఇవన్నీ మనకి నేర్పిస్తుంది అన్నమాట. సో with lower living costs, it gives kids opportunity, హైయర్ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఫ్యామిలీ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్, మన కల్చర్ డెవలప్మెంట్, మన ఇదంతా ఒక మంచి ఎన్వైరన్మెంట్ ని మన ఫ్యామిలీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. విత్ మోరల్స్ చెప్పుకున్నాం కదా, ఎథిక్స్, మోరల్స్, మన కల్చర్ నుంచి మనం, అంటే గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు కదా, రామాయణాలు, మహాభారతాలు, అవన్నీ ద్వారా కూడా మనం చాలా చాలా నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నుంచి ఎప్పుడన్నా మన గ్రాండ్ పేరెంట్స్ ఏమన్నా చెప్తుంటే దయచేసి పోవే ముసల్దాన్న, నువ్వేంటి మాకు చెప్పేది అనకండి. సో వాళ్ళ అనుభవంలో నుంచి, వాళ్ళ లైఫ్ పాఠాల్లో నుంచి, మీరు అనుకోవచ్చు వాళ్ళు చదువుకోలేదు అని, కానీ వాళ్ళు దేర్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ లైఫ్ పరంగా మనకంటే. వాళ్ళు చాలా లైఫ్ చూశారు కాబట్టి వాళ్ళకి తెలిసిన దాంట్లో, నాకు తెలిసి మనకి 1% కూడా తెలిసి ఉండకపోవచ్చేమో. సో ట్రై టు రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, ట్రై టు లిసన్ టు వాట్ దే సే. సో ఓవరాల్ గా ఫ్యామిలీ ఇస్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ఇదొకటి తెలుసుకోండి. ఎందుకని ఈ కష్ట నష్టాల్లో, బాధల్లో, ఆనందంలో మనకు తోడు ఉండేది మన ఫ్యామిలీ మాత్రమే. సో గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు యువర్ ఫ్యామిలీ. సో దిస్ ఇస్ వాట్ we were discussing yesterday. So now
Coming to the so this when all the friends are together, one day we will do the activities. Okay. We are getting back to the okay. We are getting back to the second. So the activities, types of families kuda ninna manam discuss cheyadam jarigindi. Ante kaakunda we came to know 3 types, advantages and disadvantages, and what makes a family a home anedi kuda ninna chusamu. So types of families ganuka chusukunnatlaite, here we have nuclear family, joint family, and we have a grandparent families. Is it not? So advantages. So ikkada if you take a nuclear family, ninna manam idantha discuss. If you see the picture, you can understand. If you see the picture, you just try to observe the picture. So yesterday we were discussing all these points. So disadvantages, only maname untamu, we can't share, we have only okal mahal naluguru mahal parents iddaru kuda job ki velipothe we will be left alone. So advantages and disadvantages. So ee joint family lo idi advantage annamata. So we all it's just like a festival mood. So idi oka pandaga lagundi. Okay, advantages of joint family. So you see how they cherish, enjoy each and every moment. So disadvantages ante ఒకటి రెండే అని చెప్పుకున్నాను నిన్న. ఏంటి, పర్సనల్ స్పేస్ అనేది ఉండదు. కానీ పర్సనల్ స్పేసెస్ లేకపోయినప్పటికి కూడా we can enjoy together. So this is what makes a family a home. So our emotions, our bondage, our relationship with the family, that makes a sweet home. So next. So family member role kuda ninna manam cheppukovam jarigindi. What does a father do to us? What does a mother do to us? So life long మనకి పాటల రూపంలో కానీ మీరు చాలా పాటలు వినే ఉంటారు, పాడే ఉంటారు. సో దేవుడు అన్ని చోట్ల ఉండలేక మనకు పేరెంట్స్ ఇచ్చారు అని పాడతాము. సో ఎంతవరకు ఆచరిస్తున్నాము, ఎంతవరకు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఆర్ వి? సో దే ఆర్ డూయింగ్ దేర్ రోల్. So they are providing us everything. They are giving us education, they are giving us entertainment, they are fulfilling our economical needs, they are becoming a support, they are of the backbone. But as a child, what is your role? As a teenager, నువ్వేం చేస్తున్నావు? So నీ యొక్క రోల్ ఏంటి? Are you helping your mother? Are you helping your father? కొంతమంది పిల్లలు ఉన్నారు, your friends also told that they go to the fields, పొలాలకి సెలవుల్లో కొంచెం టైం దే స్పెండ్. ఎప్పుడన్నా సండేసే కాదు, ఎప్పుడన్నా హాలిడేస్ వస్తే దే హెల్ప్ ద ఫాదర్ ఇన్ దేర్ agricultural farming, they help their mother in their household work. So are you doing that? ఇవి చిన్న చిన్న ఆనందాలు which makes the house a home. So peacefulness ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, కోఆపరేషన్ ద్వారా మీ బ్రదర్స్ సిస్టర్స్ తో. సో మన స్వర్గం ఎక్కడో ఉండదు, మన ఇంట్లోనే ఉంటుంది అని మనకు అనిపిస్తుంది అన్నమాట. సో this is how contribution, sacrifice of my parents. So adi whatever it may be, if you observe the pictures, how a father takes care of a son, how a mother feeds a daughter, not only that,
A parent is a parent. It may be living, all the living things, they do take care of their children. See this, the elephant to protect the child. So entati risk anna kuda face cheyadaniki venaka aadar anamata. So that is the sacrifice of our parents. So teenagers tired of being harassed by your stupid parents, act now. Ante meer anukuntaru కానీ they are not harassing you. So I'll show you, wait. That is the love, the affection they have towards you. So you think నీ అబ్బాయి ఇంట్లో ఉంటే ఎప్పుడు నసా, మా మమ్మీ చెప్పిందే చెప్పినట్లు ఉంటుంది, మా డాడీ తిట్టిన వాళ్ళు తిట్టినట్లే ఉంటారు అని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద రీజన్. సో కంట్రిబ్యూషన్ టు మై ఫ్యామిలీ. సో స్టార్ట్ హెల్పింగ్ యువర్ పేరెంట్స్. స్టార్ట్ వాట్ ఎవర్. ఒక మగపిల్లాడు అయితే మమ్మీకి హెల్ప్ చేయకూడదు అని ఎక్కడా లేదు. సో as a boy, if you love your mom, if you want to take care of her, if you want to give your helping hand, you can help in any way. Washing the utensils, illu sardadamlo, illu todavadamlo, gardening cheyadamlo, కూరగాయలు తీసుకొచ్చి ఇవ్వడంలో. సో మా ఫ్రెండ్స్ అందరు నవ్వుతారు, నేను బజార్ వెళ్ళను, నేనేం తీసుకురాను. డూ యూ సే లైక్ దట్, ఆర్ are you a helping hand to your parents? So do you understand the problems and feelings of your parent? You as a child, family, father and mother, I love you. So adi maatalu cheppadame kaadu, you should express how you love them. How do you love them? Do you share their problems? Do you be a support system for them? Do you respect their feelings? Understand that no one is perfect. So try to adjust, try to love them. ఎక్కడైతే లవ్ ఉంటుందో ఆటోమేటిక్ గా అక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఎక్కడైతే లవ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో అక్కడ ఫర్గివ్నెస్ ఉంటుంది. ఎక్కడైతే ఫర్గివ్నెస్ ఉంటుందో అక్కడ ఫర్గెట్నెస్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఏదైనా బాధ అనిపిస్తే యూ కెన్ డిస్కస్, అమ్మా నాన్న నాకు ఈ సందర్భంలో ఇట్లా మీరు మాట్లాడింది నాకు బాధ అనిపిస్తుంది. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో అడ్జస్టింగ్ డెవలప్ అవుతుంది మనలో. అంతేకాకుండా ఇవన్నీ ఉంటే ప్రతి ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం లాగా అనిపించదు. ప్రతి ప్రాబ్లం కూడా మనకి ఒక సొల్యూషన్ ఉంది అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మన ప్రాబ్లమ్స్, మన పేరెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకుంటామో, వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటామో, దెన్ వి డిస్కస్ విత్ దెమ్. And if anyone hurts also, we forgive, forget, we adjust, and we try to solve the problem. Okay, so these pictures moved me a lot. నా తల్లిదండ్రుల మీద నాకు ఇంకా గౌరవం పెరిగిపోయింది. సో దిస్ ఈస్ ద వే హౌ దే ప్రొటెక్ట్ us. ఎటువంటి సందర్భంలో కూడా ఒక మంచి తల్లి, ఒక మంచి తండ్రి ఉన్నారేమో కానీ ఒక చెడు తల్లి, చెడు తండ్రి చాలా రేర్. సో ఉండరు. సో they love you at most. They want to give you the max, the best to you in the world. So వాళ్ళు ఎన్ని బాధలన్నా పడతారు కానీ they don't want to, they want to make you feel safe and secured. Okay, try to understand that no matter if your dad is rich or poor. So మంది బయటకి వాళ్ళ ఫాదర్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం కూడా నామోషిగా ఫీల్ అవుతారు. బట్ ద డాడ్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, హీఈస్ అ హీరో. సో ఉన్న దాంట్లో నుంచి ఇప్పుడు కాదు, మీరు పెద్ద లైఫ్ లో ఎక్కడ సెటిల్ అయినా కూడా గర్వంగా హీఈస్ మై డాడ్ అని చెప్పుకునేటట్లు ఉండాలి. సో దట్ డజంట్ మ్యాటర్ the wealth, but the feelings, the emotions, the bondage, how they treat us. Okay, and the father, how he becomes a bridge, he bridges the gap, he gives us a better future. ఆలోచించారా? This is what the fathers do for us. ఈ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, ఈ విధంగా మనల్ని సేఫ్ గార్డ్ చేస్తారు. సో దిస్ is the father who bridges and who gives us good education. The mother, ikkadana undandi. So this is the perfect home అని చెప్పుకోవచ్చు. సో తను అడుక్కున్నా ఏం చేసినా కూడా, చిత్తు కాగితాలు ఏరినా కూడా తన పిల్లల్ని మంచి పొజిషన్ లో చూడాలనుకుంటుంది. తనకున్న దాంట్లో తన సాయశక్తుల, తన శక్తికి మించి కూడా పిల్లల కోసం పాట పడుతుంది. నాట్ ఓన్లీ మదర్, ఈవెన్ ద ఫాదర్. సో షీ ట్రైస్ టు గివ్ us the best future.
ఒకసారి ఆలోచించండి. ఆల్ ద పేరెంట్స్ డూ ద సేమ్. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్. దే టేక్ కేర్. సో ఇటువంటి కల్మషం లేని ప్రేమ అంటూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన పేరెంట్స్ నుంచే వస్తుంది. మీరు ఒకసారి అర్థం మీరు ఆలోచించండి. ఎటువంటి సందర్భంలోనన్నా నువ్వు చీవుడు ముక్కేసుకున్నా, చింపురు జుట్టుతో ఉన్నా, ఆ చిరిగిపోయిన లాగులో ఉన్నా నా కొడుకు అనే దగ్గరకు తీసుకుంటుంది. కానీ అదే ఇఫ్ యు వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ అ గర్ల్, సో గర్ల్ ఫ్రెండ్ ని సో ఎట్లా నువ్వు డ్రెస్అప్ అవుతావు, కానీ తల్లికి తండ్రికి అవన్నీ అవసరమా? ఉండదు. దట్ ఈస్ ద ప్యూర్ లవ్. సో దే యాక్సెప్ట్ యు యాజ్ యు ఆర్. అంటే నీ పై షోకులు చూసి, నీ బండి మెయింటెనెన్స్ చూసి, నీ సెల్ ఫోన్ చూసి, నీ పాకెట్ లో ఉన్న అంటే గిఫ్ట్స్ అన్ని కొనిపెట్టడం చూసి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్, రిలేటివ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఎవరు ఉన్నా లేకపోయినా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నువ్వు తప్పు అన్నా కూడా they stand behind you, they support you, they are the support system to you. So దయచేసి ఇది అర్థం చేసుకోండి. సో mother is the one who carries all the house on her back. So we have to just try to say we love you mom. She feels you. ఏం చేయదు. So the recognitions you give her. So if you say you are the best mom, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి. ఇఫ్ యు సే వి లవ్ యు మామ్, ఎంత ఇంకా మీరు కోట్లు ఇచ్చిన దానికంటే కూడా తనకి ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కొంచెం సేపు మీ చేతులు మీ మమ్మీ చుట్టూ మెడ చుట్టూ వేసి కబుర్లు చెప్పండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. సో మగపిల్లలు అయితే షీ ఫీల్స్ దట్ యు ఆర్ అవే ఫ్రమ్ హర్. సో సమ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అండ్ యువర్ గోల్. సో చిన్నప్పుడు ఏ విధంగా అయితే మన మదర్ మన కేర్ తీసుకుంటుందో, షీ డిజర్వ్స్ ఇట్. సిన్స్ నువ్వేదో అవుతావని ఎక్స్పెక్ట్ చెయ్యదు, కానీ నీ ఆనందం తన ఆనందం నీలో చూసుకుంటుంది. షీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సో ద ఫాదర్, హీస్ ద ladder. సో యూ స్టెప్ అప్ అండ్ వెన్ యూ గ్రో, యూ డోంట్ త్రో ద ladder. సో యూ డోంట్ రిమూవ్ దట్ ladder. You also become a ladder to your parents when they reach old age. దయచేసి ఈ సందర్భంలో మీకు చెప్పేది ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని ప్రోత్సహించకండి. ఓల్డ్ ఏజ్ హోమ్ ని ప్రోత్సహించడం అంటే మీ యొక్క తల్లిదండ్రులని, మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ ని అక్కడ వదిలిపెట్టడమే. సో అది చేయకుండా ఉన్నట్లయితే డెఫినెట్లీ ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్, డెఫినెట్లీ యూ విల్ గివ్ దెమ్ అ పీస్ఫుల్ లైఫ్ and they love you and it's a blessing to you also. సో డాడీ ఒక దెబ్బ కొట్టాడు మనల్ని అంటే అతని వీప్ మీద ఎన్ని దెబ్బలు పడి ఉంటాయో ఆలోచించండి. ఎన్ని రిస్క్ ఫేస్ చేస్తున్నాడో ఆలోచించుకోండి. మనల్ని కొట్టింది చూస్తున్నాము, హౌ వి రెస్పాండ్ యాంగ్రీలే చూస్తున్నాం, కానీ ద పెయిన్ బిహైండ్ హిమ్, ద agony behind him. సో అతను తిన్న దెబ్బలు మీరు తినకూడదు అని ఒక దెబ్బ వేస్తాడే, కానీ మీ మీద కోపం ఉండి మీరు చెడిపోవాలని, తప్పుడు మార్గం పట్టాలని కాదు అని ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క కొడుకు, ప్రతి ఒక్క కూతురు కూడా అర్థం చేసుకోవాలి. సో అది మీకు బెస్ట్ కాదు అనుకుంటేనే వాళ్ళు దండిస్తారు. సో డోంట్ పెయిన్ యువర్ పేరెంట్స్. సో యూ డోంట్ టేక్ అ డ్రాస్టిక్ స్టెప్. సో లీవింగ్ యువర్ పేరెంట్స్ or committing suicides is a crime. సో మీకు ఆ లైఫ్ మీది కాదు, మీ తల్లిదండ్రులు ఇచ్చినది. దెన్ వాట్ రైట్ యు హ్యావ్ టు టేక్ యువర్ లైఫ్. ఒక్క నిమిషం మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. అటువంటి పిచ్చి పనులకి దూరంగా ఉండండి. సో దేర్ ఆర్ మెనీ పేరెంట్స్ హూ ఆర్ ఫీలింగ్ పెయిన్, but you don't give the same pain to your parents. Okay, a mother may carry in her womb for 9 months, but the father carries the responsibilities for the lifetime. సో మనం ఎంత అయినప్పుడు కూడా మన తల్లిదండ్రులకి మనం ఎప్పుడు కూడా చిన్న పిల్లలమే. దే కేర్ ఫర్ us. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, the whole world may leave us, but our mother is the one who, మనం చేసి తప్పు ఒప్పైనా కూడా శబాష్ బేటా చాలా బాగా చేసావు, ఇంకా బాగా చేయొచ్చు అని షీ విల్ అప్రిషియేట్ us, షీ విల్ క్లాప్ ఫర్ us, షీ విల్ ఎంకరేజ్ us. ఓకే, సో నెవర్ హర్ట్ యువర్ మామ్, నాట్ ఓన్లీ యువర్ మామ్, నెవర్ ట్రై టు హర్ట్ యువర్ ఫాదర్.
nothing is painful rather than seeing tears in your mother's eye. మీ మదరే కాదు, మీ ఫాదర్ కూడా కన్నీళ్ళు, హృదయం బాధపడేటట్లు, హృదయం కష్టపడేటట్లు నడుచుకోకండి. సో దిస్ ఈస్ ద థింగ్. సో ద రిలేషన్షిప్ విత్ ద సిబ్లింగ్ ఆల్సో, అన్నదమ్ములతో కూడా. సో డోంట్ నెగటివ్ ఫీలింగ్ ని డెవలప్ చేసుకోకండి. సో ఆఫ్టర్ ఆల్ అట్ ద ఎండ్ హీ ఈస్ యువర్ ఓన్ బ్రదర్, she is your own sister. Try to protect them. So maintain a good relationship with them. So yeah, this is what I want to tell each and every student. So try to respect your parents, give them importance, and తల్లిదండ్రుల తర్వాత ఎవరన్నా అనేది కూడా తెలుసుకోవడం చాలా మంచిది. If you want to share your any experience, how you are feeling or whatever it may be, you can start talking with me. You can unmute yourself and you can talk to me. Are you interested? Do you? Yeah. Jaya Madhuri. Yes, you are given access. Yes. Good morning, ma'am. Good morning. How are you, ma'am? Yeah, David, how are you? Fine, ma'am. Yeah, you I think you don't have college. Ma'am? Did you attend the college today? No, ma'am. Yeah. Yes. Okay. What do you want to say about your family? అంటే ఫాదర్ గురించి చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. Yes. మై ఫాదర్ ఈజ్ మై రియల్ హీరో మ్యామ్. Yes. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మాకు తెలియకుండా తన వెనక బాధ అంతా దాచి మమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి చూస్తారు మ్యామ్. Okay. అంటే మదర్ కూడా తక్కువ అని కాదు మ్యామ్. మదర్ ఇంట్లో ప్రతి ప్రాబ్లం ఏమైనా చెప్తే సొల్యూషన్ చేయడానికి, ఇంకా దానికి అంటే ప్రాబ్లం ని ఫేస్ చేయడానికి ఎలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది అలా అన్ని చెప్పి ముందుకి నడిపించేది మమ్మీ మ్యామ్. డాడ్ అంటే ఇంకా అంటే సూపర్ హీరో అండ్ రియల్ హీరో. డాడీ గురించి ఇంకా ఎంత చెప్పినా ఈ క్లాస్ అంతా మాట్లాడుకున్నా తక్కువే మ్యామ్. Okay, then okay, I do agree. Then as a daughter నువ్వేం చేస్తున్నావు? ఏంటి మ్యామ్? As a daughter నువ్వు కూతురుగా, సో వాట్ ఈస్ యువర్ రోల్ అని నువ్వు అనుకుంటున్నావు? నేనైతే బాగా చదువుకొని ఫస్ట్ మమ్మీ డాడీని హ్యాపీ చేయాలి మ్యామ్. అదే నాది మీద ఉన్న బాధ్యత అని నేను అనుకుంటున్నాను. ఓకే, గుడ్ గుడ్, నైస్ టాకింగ్ టు యూ. Yes. Thank you, ma'am. Yeah. Redmi Simhachalam. Yes, you are. Good morning, ma'am. Morning. How are you, ma'am? Yeah, I'm fine. What about you? Ma'am, నేను మా మదర్ గురించి చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. Yes. మ్యామ్, మా మదర్ వచ్చేసి నేను చిన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది మ్యామ్. ఓకే. యాక్సిడెంట్ అవడం వల్ల మా ఫ్యామిలీ నుంచి పట్టించుకోలేదు మ్యామ్. ఎవరు అంతగా పట్టించుకోలేదు మ్యామ్. ఓకే. మా మదర్ వచ్చేసి నీకేమవ్వదు, నేనున్నాను, మేమున్నాం, మీకేమవ్వదు అంటూ చదివించారు మ్యామ్. ఓకే. బాగా చదివించారు మ్యామ్. ఓకే. అంటే ఏ కష్టం రాకుండా చూసుకున్నారు మ్యామ్. ఓకే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా బయటికి చెప్పకుండా ఇంట్లోనే చూసుకుంటూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు మ్యామ్. ఓకే. సో నువ్వేం చేయాలి అట్లాంటప్పుడు? సో యువర్ మదర్, సో నీకు అంతా తెలుసు కదా, సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. సో నీ బాధ్యత ఏంటి? కొడుకుగా నువ్వేం చేయాలి? నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు? నేనైతే అనుకుంటున్నాను మ్యామ్, బాగా చదివి
నా గోల్ రీచ్ అయ్యి అమ్మ నాన్న హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను. So I hope that you will do that. All the best, Simhachalam. Study Thank you. well. Yeah. Thank you. Yes. I think you become a good family member, supporting and balancing your family and work. All the best. Nice Thank you, talking ma'am. to you. Thank Yes. you. Yes. Navya Pratyusha. Good morning, ma'am. Good morning. My name is Navi Pratyusha. I am from VGJC Girl, Vishakhapatnam. Yeah. మీరు చెప్పినట్టే మ్యామ్, నిజంగా పేరెంట్స్ లేకపోతే మా పేరెంట్స్ అనే కాదు, ఎవరి పేరెంట్స్ అయినా సరే, పేరెంట్స్ లేని వాళ్ళకి మాత్రమే ఆ విలువ తెలుస్తుంది మ్యామ్. ఉంటే బాగా చూసుకున్ను, నాకు ఉంటే బాగుండు అని ఫీల్ అవుతారు, కానీ ఉన్న వాళ్ళు మనం ఎలా చూసుకుంటున్నాము అని ఆలోచించరు. యాజ్ ఏ డాటర్ అండ్ సన్స్ గా మనమే నేనైతే ఏం చేయాలనుకుంటున్నాను అంటే, వాళ్ళు మనల్ని ఎంత బాగా చూసుకున్నారు అంటే, మనం నిజంగా వాళ్ళు కష్టపడతారు, కానీ కష్టం మనకు తెలియకూడదు, తెలిసి ఎలా ఏమైపోతారో అన్నట్టుగా వాళ్ళు మనకి ఏం చెప్పరు. వాళ్ళు మనల్ని చిన్నప్పుడు ఎలా చూసుకున్నారో అంటారు కదా, పెద్దవాళ్ళు అయ్యే కొద్ది వాళ్ళు ముసలి వాళ్ళ బిహేవ్ చేస్తారు అని. అలా మనల్ని ఎంత చూసుకోవాలో మనం కూడా అలా చూసుకోవాలి. Yes. Yes, nice talking to you, Navya Pratyusha. I hope you will take care of your parents wherever you are. Okay, all the best. Yeah, nice talking to you. Yeah, Tanuja. 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 Are you there? Hello, ma'am. Yes. Hello. Yes, Tanuja, I can hear you. Hello, ma'am. Vinipis, ma'am. Yes, yes, I can hear you, Tanuja. You can speak up. Good morning, ma'am. I'm Tanuja, inter second year, Okay. Telugu medium, government junior college in Chodavar, ma'am. Okay. Next, my mother name is Sunita. Father, Satyababu, ma'am. My father, farmer, ma'am. My Okay. mother and housewife, ma'am. Okay. Actually, ma'am, my mother in Vijayawada, ma'am. Okay. My father no available, ma'am. Kintali village lo unnar, ma'am. Okay. Actually, ma'am, నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గర అదే ఉంటున్నాను మేడం నేను. Okay. Okay. అంటే మేము మాట్లాడాలి. హలో మ్యామ్. Yeah, share your. Okay. Actually, madam, I'm very interested police, ma'am. I'm preparing an work, ma'am. Today, every day, ma'am, నేను very interesting preparing, ma'am. Very interesting, ma'am. పోలీస్ మ్యామ్, సొసైటీకి ఏదైనా చేయాలని నాకు చాలా ఇదిగా ఉంది మ్యామ్. నెక్స్ట్ మీతో మాట్లాడదామని చాలా రోజుల నుంచి అనుకున్నాను మేడం, కాకపోతే అవ్వలేదు. కాకపోతే ఈ రోజు ఎలాగైనా మాట్లాడుతున్నా మ్యామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. So, Nana, I can understand your pain. నువ్వు తప్పకుండా డైలీ కష్టపడి ఫిజికల్ గా ఫిట్ గా ఉండి ఇఫ్ యూ ప్రిపేర్, ఐ హోప్ డెఫినెట్లీ యూ రీచ్ యువర్ గోల్. యూ బికమ్ ఏదైతే అవ్వాలనుకుంటున్నావో కానిస్టేబుల్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్, డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ అచీవ్ ద గోల్. సో ఆల్ ద బెస్ట్. Okay, nice talking you too. Thank you, madam. Yes. Thank you so much, ma'am. Thank you so much, madam. Okay. చాలా కష్టపడుతున్నా మేడం. Okay, Yeah. madam. Thank you, madam. Thank you so much, madam. Anyone else? Will you or shall I call you up? Nagamani, do you like to speak? Yeah.
Yeah, unmute. Wait. Are you? I can't find you here. Yeah, yes, Nagamani? Yes, you are given access. You can unmute and talk to me. Yes, Nagamani. Yes. Junior Chodoram Junior College, madam. My father name is Sanyas Rao. My mother name is Chinnalamandi. Yes. Tire అవ్వాలని మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు? మా మదర్ ఈస్ హౌస్ వైఫ్ మ్యామ్. ఓకే. Your father? మా ఫాదర్ ఫార్మర్ మేడం. ఓకే. How do you support your parents? మీ పేరెంట్స్ కి ఎట్లా సపోర్ట్ చేస్తావు నువ్వు? నాకు నేను నాకు ఈ జాబ్ వచ్చిన తర్వాత మేడం ఇంట్లో హెల్ప్ చేస్తావా? చేస్తానండి. Okay. Nice talking to you. Lower Raju. Thank you, ma'am. Yes. Thank you, madam. Yourself. Good morning, ma'am. Yeah, good morning. I want to talk about my father, ma'am. Yeah. Yeah, I too want to hear about your father. You were texting, I want to talk about it. Yeah. Can I see you, Lower Raju? Can you turn on your video, Lower Raju? Yes, continue. Lower Raju. Okay, Bhavani. Good morning, ma'am. Good morning. My name is Sri Durga Bhavani. Okay. Vishakhapatnam village. Okay. My college name is Makwarpalam GJC. Okay. College code number is 02273. My mother is my father is labor. Your father is labor. Okay. My mother is housewife. Okay. My father labor కదా మ్యామ్, అందులో చాలా కష్టపడి మాకు అమౌంట్ తీసుకొస్తారు మ్యామ్. My mother is housewife మ్యామ్. నా 9th class లో స్టమక్ పెయిన్ వచ్చింది మ్యామ్. అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం మ్యామ్. ఓకే. My mother is మాకు చాలా హెల్ప్ చేస్తారు మ్యామ్. ఓకే. మా బ్రదర్ కి మాకు అండగా ఉండి హెల్పింగ్ నేచర్ అంటే మా మదర్ మై ఫాదరే మ్యామ్. Okay, I can sense your pain, your emotion. I hope that you take care of your parents when you grow up. All the best, Nana. చదువు విలువ తెలుసుకొని ఏజ్ లో వెయిట్ చేయగలవు, ఏ రకంగా హెల్ప్ చేయగలవో. ఆల్రెడీ I think you are a good kid to your parents.
I wish you all the best. And Thank you. yes, you Ma'am, become can I a speak, good ma'am? person in future. All the best. Nice talking to you. Bye-bye. Thanks, ma'am. Can I speak, ma'am? Yeah. I would like to tell about my father, ma'am. Okay. Ma'am, Yeah. I want to say it in one word about my father. He's the backbone of my family, ma'am. Yes. He's the he's the main character and main role of my life, and how to move my life, how to achieve my goals, how to build up my character, how to live in society. He's a teachers always, ma'am. Okay. His teachers me always, ma'am. Okay. And if a problem, I have a problem, and I go to my father and discuss with my father, ma'am, and he gave me a solution immediately. Why? What do you do it is in what the way? And I say about my father in one word: he's the wheel of a vehicle, ma'am. Vehicle Okay. is my family. Vehicle is my life, ma'am. He's a Okay. wheel of my vehicle, ma'am. Okay. My mother is a driver, ma'am. Driver of my vehicle, ma'am. Okay. Okay. If without a vehicle, without a wheel, my life is not move to forward, ma'am. Yes. 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 And my father is any situation, any work, any time, he sacrifice for me, ma'am. At any time, at any work. Yeah. So that's good, Loraju, that you recognize the pain, the agony, the love your father have towards you. And I wish you all the best for knowing the pain, the emotions, what they carry. And I think you are a good son to your parents. And I hope you all the best. You reach your goal and support your family and be a good son, so which in turns that you can become a good citizen in the society. All the best, Nana. Nice talking to you. Good. Yes, all the best. Okay. Anyone else? Anyone else? Okay. Anusha. Anusha. VGJC. Anusha VGJC. Would you like to speak? Anusha, I have given you access. You can unmute yourself. Suman. Suman, you are given access. Suman. Bindu Madhavi. Bindu Madhavi. Would you like to speak? Bindu Madhavi. Yosef, would you like to speak? Suman. Okay, Suman. So GJC Chintapalli. Yes, ma'am. Yeah. Yes, Suman. Morning, ma'am. Good morning. My name is Suman, madam. Yeah. GJC Chindapalli College, madam, junior college. Okay. Yes. మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా తక్కువే మేడం. Okay. ఎందుకంటే మాకు వాళ్ళ పొజిషన్ లో ఉండకూడదు అనేసి మనల్ని చదివిస్తున్నారు. Okay. ఎందుకంటే మా వాళ్ళు రిచ్ కాదు, పూర్ ఫ్యామిలీస్. వాళ్ళు కష్టపడేసి మమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కళని మనం నెరవేర్చాలి మ్యామ్. ఓకే. చదువుకుని గొప్ప స్థాయిలో వెళ్ళేసి వాళ్ళని మంచిగా చూడాలనుకుంటున్నాను మ్యామ్. ఓకే. సో ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేస్తావు మీ పేరెంట్స్ ని? ఇప్పుడు అంటే పెద్ద అయిన తర్వాత చేస్తావు, ఇట్స్ ఓకే. ఈ ఏజ్ లో యాజ్ ఎ టీనేజర్ ఇప్పుడు ఏ విధంగా నువ్వు సపోర్ట్ హెల్ప్ చేస్తావు మీ పేరెంట్స్? వాట్ ఈస్ యువర్ రోల్? ఈ
ఏమైనా హెల్ప్ కావాలంటే ఫోన్ ఏమైనా పనులు ఉన్నప్పుడు మమ్మల్ని కాల్ చేసి ఇంటికి రమ్మంటారు మేడం. మాకు చాలా పనులు Okay. ఉంటాయి, వాళ్ళకి అలా లైట్ గా హెల్ప్ చేస్తుంటాం మేడం పనుల కోసం. ఏమైనా పనులు Okay. ఎక్కువైపోయానుకో ఒక రోజు వచ్చి లీవ్ తీసుకుని వచ్చి పనులు చేసి వెళ్ళండి అంటే ఆ విధంగా హెల్ప్ చేస్తుంటాం మేడం. Okay, okay. Okay, you live in the hostel, huh? Yes, మేడం. Okay, okay, Nana. All the best. కష్టపడి Thank you. దూరంగా ఉంటుంది, కష్టపడి పైకి రావడానికే కాబట్టి కష్టపడి మీరు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసుకొని టైం వేస్ట్ చేయకుండా మంచిగా చదివి ఐ విష్ యూ వాట్స్ యువర్ గోల్? టీచింగ్ మ్యామ్, మై గోల్ ఇస్ టీచర్ అవ్వాలనేసి మేడం. Okay, definitely. I think that you become a good, and I wish that you become a good teacher. All the best. All the best. Thank you, ma'am. Nice talking to you. Meenakshi. You are given access, Meenakshi. Yes, ma'am. Good morning, ma'am. My Good name morning. is Meenakshi. Yeah. From which college? Vishaka Government Junior College, ma'am, Vizag. Okay. నాకు చిన్నప్పుడు 3 years మా డాడీ చనిపోయారు మ్యామ్. Okay. అప్పుడు నుంచి మా మమ్మీ నాకు మా డాడీ లేని లోటు తీర్చి ఇప్పటి వరకు చదివించింది మ్యామ్. Okay. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా తను మీ డాడీ లేరు అని బాధపడకండి, నేను ఉన్నానని చెప్పి నన్ను మా అక్కని బాగా చదివించి ఇంత పొజిషన్ తీసుకొచ్చింది మ్యామ్. Okay. మా మమ్మీకి నేను హెల్పింగ్ మ్యామ్. డ్యూటీ నుంచి వచ్చాక బాగా బాగాలేనప్పుడు కాళ్ళు ఎక్కడం, ఇంటి వంట పని అవన్నీ చేస్తాను మ్యామ్. Okay, good, Nana. What is your goal? మా బ్యాంక్ ఎంప్లాయ్ మ్యామ్. ఓకే, అంటే కష్టం విలువ తెలుసు కాబట్టి నీకు ఏది లేదో కూడా నీకు తెలుసు కాబట్టి డెఫినెట్ గా నువ్వు మంచిగా చదువుకొని పైకి వచ్చి మీ మమ్మీకి మంచి సపోర్ట్ సిస్టమ్ గా ఉంటావని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ నాన్న. ఈ విధంగానే కష్టపడి చదివి ఐ హోప్ యు బికమ్ అ గుడ్ డాటర్ టు యువర్ మామ్. ఆల్ ద బెస్ట్. నైస్ టాకింగ్ టు యూ. హ్యాడ్ అ గ్రేట్ టైమ్ విత్ యూ ఆల్. Yeah, all the best, Nana. Meenakshi. Yes, nice talking to you all. Have a great day. All the best. Meet you tomorrow at the same time. Take care. Bye. Yeah. Thank you, ma'am. Yes, ma'am. Thank you. Let us end the section, ma'am. Yeah.